హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దామండి. ఈ శారీ మీద ఈ బ్లౌజ్ వచ్చేసి బాగా సన్నగా ఉన్న వాళ్ళదండి. ఫ్రంట్ షేపు కూడా చిన్నగానే ఉండిద్ది, అలాగే బ్లౌజ్ మొత్తం కూడా చిన్న బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ ఫుల్ క్రాస్ వేసుకోకూడదు, హాఫ్ క్రాస్ వేసుకోవాలి. ఫుల్ క్రాస్ వేసుకుంటే మళ్ళీ లుక్ అనేది బాగోదు. అందుకని చెప్పి ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి శారీ. ఈ శారీలో బ్లౌజ్ పీస్ అయితే తీస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే చీరకి అంచులు కట్ చేసుకోవాలన్నా, అదే స్ట్రైట్గా అంచులు కట్ చేసుకోవాలన్నా, లేకపోతే బ్లౌజ్ పీస్ తీయాలన్నా ఇలాగ ఫ్లోర్ మీద పెట్టి కట్ చేసేస్తానండి. ఎందుకంటే మనకి అంతకుముందు ఎవరన్నా ఉంటే పక్కనే వాళ్ళకి ఇస్తాను పట్టుకోమని. ఎవరు లేనప్పుడు మనం ఎక్కువ శాతం ఒంటరిగానే ఉంటాం కదా, స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఇలాగే కట్ చేసుకుంటాం కదా ఉన్నవాళ్ళు. నేనైతే ఎక్కువ శాతం ఇలాగ ఫ్లోర్ మీద పెట్టే కట్ చేస్తాను. స్ట్రైట్గా రెండు చేతులతో పట్టుకుని చూసుకుని ఒకసారి, అప్పుడు తీసుకుని ఇలా ఫ్లోర్ మీద పెట్టేసుకుని దాన్ని ఇలా కట్ చేసేసుకుంటాను నీట్గా. ఇదండి దానికి లైనింగ్ వచ్చేసి ఇలాగ హాఫ్ వైట్ అండి. ఇది వీడియోలో చూస్తే ఫుల్ వైట్ లాగా కనిపిస్తుంది, కాదండి. ఇది వచ్చేసి హాఫ్ వైట్. అదికొచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు, క్రాస్ కటింగ్ బ్లౌజే, కానీ ఇది ఫుల్ క్రాస్ కాదండి, కొంచెం క్రాసే. చూసారా, నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. బ్లౌజ్ కూడా ఇదిగోండి, క్రాస్ ఎక్కువ లేదు. ఇదిగోండి బాగా సాగట్లేదు, కొంచెమే సాగుతుంది. ఎక్కువ సాగితే ఫుల్ క్రాస్ ఉన్నట్టండి. నడుము లూజ్ కూడా చూడండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో. నడుము లూజ్ కూడా 26 ఉందండి. నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు ఉంది కదా, ఆ 26 ఇంచులని ఇలాగా 4 భాగాలుగా వేసుకోవాలి. 6.5 వచ్చిందండి. 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో ఇలాగా బ్యాక్ పార్ట్ నడుము ఉండిద్ది కదా, నడుముని తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కింద ఒక 1/2 ఇంచు ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగా మార్కింగ్ వేసుకోవాలండి. ఈ 1/2 ఇంచు దేనికంటే కింద మనం నడుము పట్టి వేస్తాం కదా, ఆ నడుము పట్టి వేసుకోవడం కోసం ఆ 1/2 ఇంచు. తర్వాత బ్యాక్ నడుము వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని తీసుకుని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇదిగోండి ఇలాగా. తర్వాత వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి, బ్యాక్ డాటు షోల్డర్ మిడిల్లోకి పట్టుకుని ఇలా చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని దానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి షోల్డర్లోకి ఖర్చు కోసం. వేసుకున్న తర్వాత ఇలాగ లైన్స్ అనేవి మార్క్ చేసుకోండి. మీకు కనిపించట్లేదండి, మళ్ళీ కొంచెం డార్క్గా అయితే గీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి, బాగా సన్నగా ఉన్నారండి. ఆర్మ్ లూజ్ కూడా 6.5, 7 కూడా లేదు, 6.5 ఉంది ఆర్మ్ లూజ్ కూడా. ఇంత సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచులు పెట్టినా కానీ కొంచెం షోల్డర్ జారినట్టే అనిపించింది. డోరీస్ పెట్టుకునే వాళ్ళు అయితే పర్లేదు, కానీ కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డోరీస్ పెట్టుకోరు కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం 2 ఇంచులు పెట్టుకోకూడదండి. 2 ఇంచులకి ఒక గీత, 2 గీతలు తగ్గించి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూసుకుని అంత షోల్డర్ పెట్టేసుకుని ఇంకో 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి. పైన వచ్చేసి మనం ఒక గీత, 2 గీతలు తక్కువ 2 ఇంచులు పెట్టాం కదా, మధ్యలో చూసారా మా అమ్మ ఎలా వస్తుందో. నేను నైట్ కట్ చేస్తున్నానండి బ్లౌజు. రేపు మార్నింగ్ ఈవినింగ్ కల్లా ఇచ్చేసేయమన్నారు, అందుకని చెప్పి నైటే బ్లౌజ్ కట్ చేసుకుంటాను ఎక్కువ శాతం. మార్నింగ్ కట్ చేసుకుంటా కుదరదండి, స్టిచ్చింగ్ చేసుకుంటాకే కుదిరిద్ది. మార్నింగ్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాక అసలు కుదరదు, అందుకని చెప్పి నైటే కట్ చేసుకుంటాను. నైట్ కట్ చేసుకుంటున్నాను కదా, మా పాప నిద్ర పట్టుకుని నా దగ్గరికి వచ్చి పడుకుందాం అంటుంది. అగోండి కింద పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచులు, ఒక గీత తక్కువ 2 ఇంచులు పెట్టాను కదా, అలాగే కింద 2 ఇంచులు పెట్టానండి. పెట్టేసేసి ఇక్కడ నెక్ దగ్గర స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ వేసి రౌండ్ ఇచ్చేసాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 కదండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 7.5 ఇంచులకి చెస్ట్ లూజ్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ తీసుకుని చూసారా, ఇదిగోండి ఆర్మ్ స్కేల్ తీసుకుని ఇలాగ రౌండ్ అయితే ఇచ్చేసానండి. చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. చూడండి మీరు, 5.5 తీసుకున్నాను. ఇంకోండి 6 ఇంచులే వచ్చింది 5.5 తీసుకుంటే. చూసారా మీరు, చూడండి 6 ఇంచులే వచ్చింది. మళ్ళీ ఇంకో 1/2 ఇంచ్ కిందకి దించాను. 6 ఇంచులు పెట్టుకున్నాను చంక డౌను. 6 ఇంచులు పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ వేసుకున్నాను కదా, ఇదిగోండి కరువు స్కేల్ తీసుకుని ఇలాగా రౌండింగ్ అయితే మార్క్ వేసేసుకోండి. చూసారా, ఇప్పుడు 6.5 కరెక్ట్గా సరిపోయింది. 6 ఇంచులు తీసుకున్నాం. ఆర్మ్ లూజ్ 6.5 తీసుకున్నా, మనం 6 ఇంచులు తీసుకున్నాం ఆర్మ్ డౌను. అలాగే ఒక్కోసారి మనం ఆర్మ్ లూజ్ అనేది
7 ఇంచులు 7.5 ఇంచులు తీసుకున్నా కానీ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకు సరిపోయిద్దండి. ఇంకా కింద పెట్టుకునే పని ఉండదు, 6 ఇంచులకు సరిపోయిద్ది. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండిద్ది కదా, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అటు పైకి జరిగిద్ది కదా చెస్ట్ లూజ్, అప్పుడు మనం రౌండింగ్ కొలుచుకున్నప్పుడు సరిపోయిద్దండి, కరెక్ట్గానే ఉండిద్ది. కింద వచ్చేసి నడుము డాట్ మార్క్ వేసుకుంటున్నాను. ఇదిగోండి నడుములో సగం బాగా వేసుకుని ఇలాగా హాఫ్ ఇంచ్ ఇంచ్కి అయితే మార్క్ వేసుకున్నాను. లెంత్ వచ్చేసి ఒక 3.5 వేసానండి, లేకపోతే మన ఆది బ్లౌజ్ లెంత్ ఉందో అంత లెంత్ వేసుకున్నా సరిపోయిద్ది. 3.5 వేసాను, ఎందుకంటే బ్లౌజ్ ఎక్కువ లెంత్ ఏం లేదు కదా, అందుకని చెప్పి కొంచెం చిన్నగానే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ రౌండింగ్ అయితే ఒకసారి కొలుచుకోండి. ఆది జాకెట్లో నుంచి ఇలాగా రెండు భుజాలని ఒకసారి ఒక దగ్గరికి పెట్టేసేసి ఇలాగా ఆది బ్లౌజ్ మీద పెట్టేసేసి చూసుకోండి ఒకసారి, కొంచెం వెడల్పుగా పెట్టి సరిపోతే ఓకే. బ్రాడ్ అయితే కొంచెం తగ్గించండి, సరిపోలేదనుకోండి కొంచెం బ్రాడ్ చేసుకోవచ్చు మనం. మీరు బ్యాక్ నెక్ రౌండ్ అనేది ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ కొంచెం ఎక్కువ మాత్రం అవ్వకూడదు. తక్కువైందంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కటింగ్ చేస్తే సరిపోయిద్ది. ఎక్కువైందంటే మాత్రం మళ్ళీ దాన్ని మనం తగిలించలేం కదా, అప్పుడు నెక్ పెద్దదైపోయింది మళ్ళీ కస్టమర్ ఇబ్బంది పెడతారండి. ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్లో ఏముండదండి, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే ఉండిద్ది. సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే ఉండేది. ఓన్లీ ఇలా హ్యాండ్స్ దగ్గర హెచ్చు తగులుకుంటే దాన్ని ఇలాగా స్కేల్తో స్ట్రైట్గా అయితే లైన్ మార్క్ వేసుకోండి. ఇంకో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసి తిప్పేస్తున్నానండి లోపలికి. ఇంకోండి హ్యాండ్ లెంత్ కొంచెం లెంత్ అనేది కొంచెం పెట్టమన్నారు, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు, అందుకని కొంచెం లెంత్ పెట్టి ఇలాగా హ్యాండ్ లెంత్ మార్క్ వేసుకుని ఇంకొక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ వేసుకున్నాను ఖర్చు కోసం కలిపి. ఇప్పుడు నార్మల్గా అయితే మనం 7 ఇంచులకి 3 ఇంచులు ఆర్మ్ డౌన్ పెడతాం కదా, ఇది 6.5, 6 మీద ఉన్నప్పుడప్పుడు 2.75 ఇంచులు డౌన్ పెట్టుకోండి. ఇంకోండి 6.5కి ఇలాగా చూసారు, ఇలా మార్క్ వేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ వేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ వేసుకోండి. ఇప్పుడు 2 గీతల్ని ఇలా కలిపేసుకోండి స్కేల్తో. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత చూసారా, దీంట్లో సగం వేసుకున్నాను నేను. ఆర్మ్ లూజ్ ఉంది కదా, ఈ ఆర్మ్ లూజ్లోంచి సగం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ కరు స్కేల్ ఉండిద్ది కదా, ఈ స్కేల్ తీసుకుని ఇలాగ రౌండ్ ఇచ్చేసేయండి. ఒక రౌండ్ ఇటు ఒక రౌండ్ అటు. ఒక 1/2 ఇంచ్ అనేది కింద దించండి. 1/2 ఇంచ్ సరిపోయిద్దండి ఎవరికైనా, కొంచెం లావు ఉన్న వాళ్ళకి మాత్రం నేను 1/2 ఇంచ్ పెడతాను. అలాగే పైన భుజం దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్, అలాగే ఆర్మ్ డౌన్ చంక డౌన్ ఉంది కదా అక్కడ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోండి. ఫ్రంట్ లోతు కోసం అండి ఇది, ఫ్రంట్ లోతు కోసం మాత్రం ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత అప్పుడు ఖర్చు దగ్గర అలాగే పైన ఒక టక్ ఇచ్చేసేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తీయండి, ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు క్రాస్ తీసుకోండి, ఫ్రంట్ క్రాస్ ఇలాగా నీట్గా. చిన్న చేతులు కదా, అతుకులు కూడా పడలేదు చూసారా, అతుకులు కూడా పడలేదు, చాలా చిన్న చేతులు అండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగ క్రాస్గా వేసుకోండి. క్రాస్ అంటే చూసారా లేదో, నేను ఫుల్ క్రాస్ వేయలేదు, అక్కడ కొంచెం వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అంటే నేను కెమెరా ఆన్లోనే పెట్టాను, ఫోన్ మాత్రం స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోవటం వల్ల కట్ అయిపోతూ ఉంటుంది కెమెరా అనేది. నేను చూసుకుని వీడియో చూసుకుంటా కట్ చేశానండి. ఇదిగోండి ఇలాగ చుట్టూ మార్క్ చేసేసాం కదా, చుట్టూ మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఇలాగా చంక దగ్గర షోల్డర్ దగ్గర ఇలా మార్క్ వేసుకోండి. అప్పుడు బాక్స్ లాగా వచ్చింది కదా మనకి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తెంచాలని తెలిసిద్ది. ఇప్పుడు స్కేల్ ఉంది కదా, కరు స్కేలు, ఈ స్కేల్ తీసుకుని ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోండి. ఇదిగోండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి 1/2 ఇంచ్ కలిసేటట్టు పెట్టుకోండి. అక్కడి నుంచి 1/2 ఇంచ్ కలిసేటట్టు పెట్టుకోండి. ఒకసారి మన ఆది బ్లౌజ్లో కూడా చూసుకోండి ఫ్రంట్ షోల్డర్ ఎంత ఉందో అనేది కొలుచుకోండి. కొంచెం బ్రాడ్ ఉందా తక్కువ ఉందా తెలిసిద్ది కదా మనకి. ఇదిగోండి తక్కువే ఉందండి, పెద్దగా ఏం లేదు, చూసారా లేదు మీరు కావాలంటే. ఇటు వచ్చేసి పైపింగ్ వేస్తాము కాబట్టి మనం ఎక్కువే తీయాలి, కొంచెం షోల్డర్ దగ్గర నుంచే తీయాలి క్రాస్ అనేది. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్కేల్తో ఇలా మార్కింగ్ వేసుకోండి, కనిపిస్తుంది కదా మీకు ఇలాగా. అప్పుడు అనేవి ముడతలు రావండి.
లేకపోతే ముడతలు ముడతలు వచ్చేస్తాయి. ఫ్రంట్ ఉబ్బెత్తుగా వచ్చినట్టు వచ్చిందండి అంత క్లాత్ ఉంచితే. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ని అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇంకోండి ఇలాగా చూసారు, నేను రౌండ్ పెట్టేసి అక్కడ ఒక మార్క్ పెట్టాను అంతే. తర్వాత తీసేసి మళ్ళీ స్కేల్తో ఇలాగా స్ట్రైట్ లైన్ క్రాస్ లైన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని ఫ్రంట్ నెక్ని అయితే రౌండ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడా కొంచెం బ్రాడ్ లోపల వైపుకుందండి, డౌన్ కాదండి, డౌన్ ఉండదు, కొంచెం బ్రాడ్ ఉండిద్ది, డౌన్ ఉండకుండా. కొంచెం సరిపోలేదు, కొంచెం మళ్ళీ లోపలికి అన్నాను. అలాగా ఇప్పుడు సరిపోయిందండి. ఇంకా కొంచెం ఏమైనా సరిపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ నెక్నైనా ఫస్టే మాత్రం ఎక్కువ కట్ చేయకూడదు, ఫ్రంట్ నెక్ని చూసుకుని కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి 4 హుక్స్కి ఒక మార్కింగ్ వేసుకోండి, ఫ్రంట్ హుక్స్ బట్టి కాజా పట్టి పెట్టుకుని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లెంత్ అండి, ఇదిగోండి ఫ్రంట్ లెంత్ ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఫ్రంట్ లెంత్ దగ్గర మార్కింగ్ వేసిన దగ్గర మిస్ అయింది అంతే, ఇంకా తర్వాత ఏం మిస్ అవ్వలేదు. ఫ్రంట్ లెంత్ మీరు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ లెంత్ చెక్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, సరిపోద్ది. నేను ఫ్రంట్ లెంత్ అలా చెక్ చేసుకోవాలి కూడా చెప్పానండి ఆల్రెడీ, పాత వీడియోస్లో ఉంది, చూడండి, చెక్ చేయండి. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. షార్ట్లో కూడా చెప్పాను ఫ్రంట్ లెంత్ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇక్కడ సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాను, అక్కడి నుంచి 1 ఇంచ్ విడత పెట్టుకున్నాను, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి. అక్కడి నుంచి 1 ఇంచ్ విడత పెట్టుకుని డాట్ లెంత్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టుకున్నానండి. డాట్ లెంత్ నేను ఎప్పుడైనా సరే డాట్ లెంత్ అనేది కొలవనండి, ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ చూస్తాను అంతే. బ్లౌజ్తోనే చెక్ చేస్తాను డాట్ లెంత్, టేప్తో కూడా కాదు. చూడండి క్రాసు బాగా తిరగట్లేదు కదా, క్రాస్ అనేది బాగా లేదండి. ఇదిగోండి కావాలంటే ఆది బ్లౌజ్తో కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఇంకోండి ఎంత సాగినా ఇంకా సాగదు, ఇంకా అంతే ఉండిద్ది క్రాసు. ఆది బ్లౌజ్లో కూడా అంతే ఉండిద్ది, ఇంకెంత సాగదీసినా సాగదు. మనం ఒకవేళ ఫుల్ క్రాస్ పెట్టేసి కట్ చేసామనుకోండి, మనం కుట్టిన బ్లౌజ్ ఏమన్నా ఫుల్గా సాగిపోతూ ఉండిద్ది కిందకి, వాళ్ళు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఏమన్నా అక్కడే ఆగిపోయి ఉండిద్ది కదా, సాగదు కదా ఇంకా. అందుకని చెప్పి ఫ్రంట్ షేప్ పెద్దగా వచ్చేసిద్ది, వాళ్ళ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ ఉండిద్ది, మనకు కుట్టిందని సాగిపోతూ ఉండిద్ది. అందుకని చెప్పి ఫుల్ క్రాస్ వేయకూడదు. ఇప్పుడు సైడ్ కూడా అండి, సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ని ఎంతవరకు ఉందో చూసుకుని కిందకు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. షేప్ పట్టి జాయిన్ చేస్తాం కదా ఖర్చు కోసం, ఆ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ చేసిన విధంగా ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా నీట్గా కట్ చేసేసేయండి, మొత్తం మార్కింగ్ చేసిందంతా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగా ఫ్రంట్ కూడా అండి. ఇక్కడ వచ్చేసి కింద వైపుకి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోండి. పై వైపుని స్ట్రైట్గానే ఉండాలి, కిందకు వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉంటే సరిపోయింది. అలాగే సైడ్ కట్స్ కూడా పెట్టేసుకోండి ఒకేసారి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి, షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి నడుము బెల్ట్కి సరిపోయింది. ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ వచ్చేసి పట్టి కాజా పట్టి వైపు ఎంత లెంత్ ఉందో, అలాగే సైడ్ జాయింట్ వైపు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకోండి. ఇదిగోండి 2 ఇంచులు ఉంది, 2.5 ఉంది అనుకుంటా, 2.5 ఉంది. సైడ్ జాయింట్ వైపు వచ్చేసి 2 ఇంచులు ఉంది, 2 ఇంచులు ఉంది. ఉంటే 2.5ని కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం బ్లర్గా వచ్చిందండి, కెమెరా కనిపించట్లేదు కదా. ఇంకా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చు కోసం. 1/2 ఇంచ్ సరిపోయిందండి. నార్మల్గా మనకి 2 సైడ్స్ కావాలంటే నార్మల్గా మనం 1 సైడ్ మాత్రమే వచ్చింది కదండి, లైనింగ్లో కానీ మెయిన్ ఫ్యాబ్రిక్లో కానీ షేప్ బెల్ట్. అలా అయితే మాత్రం ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, 1 ఇంచ్ వరకు. ఇలాగా మనకి డబల్గా వచ్చేటప్పుడు మాత్రం క్లాత్ ఎక్కువ సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాగ ఎక్కువ క్లాత్ వచ్చింది కదా, అప్పుడు డబల్గా వచ్చింది కదా మనకి షేప్ బట్టి, అప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి.
ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పీసెస్ అనేవి ఇలా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చిందండి బార్డరు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది లైట్ క్రాస్ వేసుకోండి. ఫుల్ క్రాస్ వేయకపోయినా పర్లేదు. లైనింగ్ కూడా మనం లైట్గానే క్రాస్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్కి పడితే ఒక చిన్న అతుకు పడిద్దామండి. మెయిన్ ఫ్యాబ్రిక్లో, లైనింగ్లో అతుకు కూడా లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్లో చిన్న అతుకు పడిద్ది, అతుకు కూడా పడదు. ఇదిగోండి, మళ్ళీ ఇటు తిప్పేసుకున్నాను నేను. అటు కొంచెం కట్ చేసుకుంటాక ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పి నాకు మళ్ళీ ఇటు తిప్పి వేసుకున్నానండి. ఇటు తిప్పైనా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే షేప్ పట్టీలు వచ్చేసి డబుల్ రావడం కోసమని క్లాత్ కొంచెం సేవ్ చేద్దామని చెప్పి ఇలా అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను అండి. మనం వేసుకున్నా ఏం పర్లేదు, ఎటైనా వేసుకోవచ్చు. కొంచెం క్రాస్ వేసుకోవాలి, స్ట్రైట్ వేసుకోకుండా. వేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. నేను బాగా కొంచెం స్ట్రైటే వేసానండి, మరి క్రాస్ కూడా లేదు, కొంచెమే స్ట్రైట్ వేసినట్టున్నాను. ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి. అలాగే అటు పక్కన మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్లో షేప్ పట్టీలు తీసేసుకుందాం. దీంట్లో ఇలాగ డబల్ వేసుకోండి షేప్ పట్టీలు. ఇదిగోండి, క్లాత్ అయితే ఇలాగ డబల్ ఫోల్డ్ వేసుకోండి. క్లాత్ ఉంది కదా అందుకోసం. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా షేప్ పట్టీలు, ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకోండి నీట్గా. చూసారా, డబుల్ వచ్చేసింది, ఇంకా సరిపోద్ది మనకి. లోపల వేసుకునే క్లాత్ కూడా ఎక్స్ట్రానే ఉంది. అయిపోయిందండి ఈ వీడియో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టిచ్చింగ్ వీడియో కూడా రేపైతే అప్లోడ్ చేస్తానండి.